అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనం చాలాసార్లు వినే ఉంటాం, ఆయిల్ యొక్క నిల్వలు తరిగిపోతూ ఉన్నాయి. మన మనుషులే డే బై డే చాలా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పే ఒకానొక రోజు ఫ్యూచర్లో ఈ ఆయిల్స్ మొత్తం దొరకకుండా పోవచ్చు అని చెప్పి చాలాసార్లు వినే ఉంటాం. ఆయిల్స్ అంటే పెట్రోల్, డీజిల్ ఎక్సెట్రా ఇవేనండి. ఇన్ కేస్ నియర్ ఫ్యూచర్లో కనుక ఈ ఆయిల్ నిల్వలు చాలా తగ్గిపోయినాయి, ఇంకా కొంచెం ఆయిల్ మాత్రమే ఉందని చెప్పి టాక్ వచ్చిందనుకోండి, ఈ పెట్రోల్ డీజిల్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. అలాంటప్పుడు ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడే ఆల్రెడీ 100 రూపాయలు దాటేసింది. ఫ్యూచర్లో ఇంకా పెరిగితే మన పరిస్థితి ఏంటి? అందుకని చెప్పే మన ప్రపంచం ఇదంతా అడ్వాన్స్గా ఆలోచించి ఆల్రెడీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్. మనం చూస్తున్నాం, చాలా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసాయి. టెస్లా ఎక్సెట్రా. మన భారతదేశంలో కూడా చాలామంది ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ని రూపొందిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, రోడ్స్ మీద కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎలక్ట్రిక్కి సంబంధించిన కొన్ని అద్భుతమైన స్టాక్స్ గురించి తెలియజేయబోతున్నా. ఈ స్టాక్స్ మేబీ ఫ్యూచర్లో బాగా గ్రో అవ్వచ్చు. ఆ స్టాక్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టాక్స్ అనేవి గ్రో అవడానికి బాగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా గ్రో అవుతాయి అని చెప్పి నేను చెప్పట్లా. మేబీ అవ్వచ్చు. అవి నిజంగా అవుతాయా అవ్వవా అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అడగొచ్చు, ఇవి ఎలా చేయాలని అడుగుతుంటారు. సో దాని గురించే మేము స్పెషల్గా ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 60 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా ఉంది. దీనిలో భాగంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఒక కంపెనీకి సంబంధించిన డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలో కూడా కోర్స్ ఉంది. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నా తరపు నుండి ఒక ఆఫర్ని కూడా ఇస్తున్నాం. MARIDI ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే టాటా మోటార్స్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, టాటా వాళ్ళు చాలా ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తున్నారు. నెక్సాన్, హ్యారియర్ ఎక్సెట్రా ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా టాటాకి సంబంధించిన కంపెనీస్ అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే ఈ టాటాకి సంబంధించిన సేల్స్ అనేవి 104% పెరిగాయి. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే ఏకంగా 4 లక్షల బస్సుల్ని తయారు చేయమని చెప్పి టాటాతో కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకుంది. టాటా ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. సో చూడండి ఎంత అడ్వాన్స్గా ఉందో. సో ఇవన్నీ జరగడం వలన ఫ్యూచర్లో టాటా స్టాక్ అనేది ఇంకా గ్రో అవ్వచ్చు. వాళ్ళు మేబీ ఈ డీజిల్ మరియు పెట్రోల్ కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసి ఈ ఎలక్ట్రిక్ కార్స్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పే బాగా గ్రో అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని గురించి ప్రాపర్గా డీటెయిల్స్ని తెలుసుకున్న తర్వాతే, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఈ స్టాక్స్ని బై చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా. చాలా సంవత్సరం క్రితమే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ ఈ వెరిటో కావచ్చు, రేవా కావచ్చు ఎక్సెట్రా. మనం చాలా క్యాబ్స్లో చూస్తూ ఉంటాం ఎలక్ట్రిక్ వెహికల్ని, అవన్నీ మహీంద్రావే. చూడండి, వీళ్ళకి కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అదేంటంటే ఓలా, ఊబర్తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వాళ్ళకి వీళ్ళు చాలా ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయనన్నారు. ఈ రకంగా చాలా రీజన్సే ఉన్నాయి. వాళ్ళే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ థింకింగ్ అన్నది నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో ఇంకా మోడల్స్ని, ఇంకా కార్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కార్స్ కూడా, అంటే ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ కూడా ఫ్యూచర్లో బాగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని రన్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాటరీస్ కావాలి. సో బ్యాటరీకి సంబంధించిన స్టాక్స్ కూడా బాగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో చూసుకున్నట్లయితే 1.5 crores బ్యాటరీస్ రీప్లేస్ అయ్యాయి. అదే రీసెంట్గా 2020లో చూసుకున్నట్లయితే 2.5 crores నుండి 3 crores వరకు బ్యాటరీస్ అన్నవి రీప్లేస్ అయ్యాయి. చూడండి డిమాండ్ అన్నది ఎంత పెరిగిందో. ఈ పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ యూజ్ చేస్తున్నప్పుడే డిమాండ్ ఎంత ఉందంటే బ్యాటరీస్కి, ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి అనుకోండి, అన్ని ఎలక్ట్రిక్ కార్స్ అయిపోయినాయి అనుకోండి, డిమాండ్ ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ చూడండి, 2000లో స్టాక్ ప్రైస్ అనేది కేవలం 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1360 రూపాయలు ఆ రేంజ్లో ఉంది.
ఎంత పెరిగింది? బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా బ్యాటరీ యొక్క డిమాండ్ కూడా బాగా పెరిగినట్లయితే ఈ కంపెనీ యొక్క స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ బ్యాటరీస్ చూస్తుంటాం కదా, ఈ స్టాక్ కూడా బాగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ బ్యాటరీస్ ఛార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా పవర్ కావాలి, కరెంట్ కావాలి. సో కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా టాటా పవర్ కావచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ కూడా బాగా గ్రో అవడానికి చాలా చాలా ఛాన్సెసే ఉన్నాయి. అంతే కదండి, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కార్స్ని యూజ్ చేస్తున్నారంటే పవర్ కావాలి కదా. పవర్ ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కువగా వీళ్ళే ఎక్కువగా తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్స్ కూడా ఫ్యూచర్లో బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టాటా కెమికల్స్, ఈ టాటా కెమికల్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైన కెమికల్స్ని ఈ బ్యాటరీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన బ్యాటరీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాటా కెమికల్ షేర్స్ కూడా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ స్టాక్ ప్రైస్ అనేది 560 రూపీస్గా ఉండేది, కానీ ఇప్పుడు ఏకంగా 760 రూపీస్ అయింది. అంటే ఒక మంత్లోనే 200 రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు. మేబీ ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ ఎంటార్, రీసెంట్గా ఐపీఓ కూడా వచ్చింది కదా. ఈ ఎంటార్ కంపెనీ అనేది హైడ్రోజన్ సెల్స్ని తయారు చేస్తుంది. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇవే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయనుకోండి, ఆ కార్స్కి పెట్టవలసిన ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇంటర్లింక్డ్ స్టాక్స్ చాలానే ఉన్నాయి. వాటి యొక్క డిమాండ్ కూడా ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది. వాటన్నిటి గురించి అంటే దీనికి సంబంధించిన స్టాక్స్ గురించి నేను ఫ్యూచర్లో తొందరలోనే ఒక వీడియో చేయబోతున్నా. సో ఈ రకంగా మీరు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో స్టాక్ మార్కెట్ గురించి స్పెషల్గా కోర్స్ ఉంది. టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, అదేవిధంగా స్టాక్స్కి సంబంధించిన డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్స్ ఉందన్నమాట. ఇంతే కాదండోయ్, ఇంకా లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా ఒక విలేజ్ నుండి ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలో కూడా కోర్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా తరపు నుండి ఒక ఆఫర్ కూడా ఇస్తున్నా, MARIDI. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 2000 రూపీస్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.